నమస్తే, నేను మీ మధు. ఎన్నో రోజుల తర్వాత కేసీఆర్ అదే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వచ్చారు. ప్రేక్షకులతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో 15 మాటలు చంద్రబాబు నాయుడు గురించే ఉన్నాయి. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు? ఏదేమైనా సరే ఇప్పుడు ఆ మాటలే మాకు ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టిందని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు కేసీఆర్ ఎత్తు పారలేదని కూడా అంటున్నారు. అసలు ఏం జరిగింది? కేసీఆర్ ఎందుకు చంద్రబాబు మీద అలా మాట్లాడాల్సి వచ్చింది? నిజంగానే టీడీపీకి కలిసి వచ్చిందా అనే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. అందరికీ తెలిసిన విషయమే, కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, లైవ్ ఇచ్చారు, అందరితో మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడిన మాటలో ఎక్కువ శాతము చంద్రబాబు మీద ఏడవడం ఎక్కువ ఉందని చాలా మంది అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ గురించి, చంద్రబాబు గురించి కాకుండా తెలంగాణ గురించి కూడా మాట్లాడింటే బాగుండని అంటున్నారు. కానీ ఎన్ని మాట్లాడినా సరే కేసీఆర్ ఎత్తులు మాత్రం చంద్రబాబు మీద అస్సలు ఉండవు అని అంటున్నారు. చంద్రబాబు కూడా అలాంటి ధీటు కామెంట్స్ చేశారని అంటున్నారు. అసలు ఏం జరిగింది మేడం? అంటే నిన్న మీరు చెప్పినట్టుగా 2 years తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కొత్తగా ఏదో చెప్తారు, తెలంగాణని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఎప్పటిలాగానే మాట్లాడాడు ఆయన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మీరు ఆలోచిస్తే కనుకైతే ఇన్నర్గా, అంటే మీకు ఏదైతే అతను తెలంగాణ తెచ్చుకున్నాడో, తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మీకు ఇక్కడ తెలుగుదేశం ఓటింగ్ అనేది తగ్గలేదు. అది బీఆర్ఎస్కి పడలేదు. చంద్రబాబు నాయుడుకి ఉండే ఆ కాన్స్టెంట్ ఓటింగ్ అప్పుడు అలాగే ఉండింది. అందుకనే ఆయన ఏంటి టీఆర్ఎస్ ఆకర్షణలో ఏమనాలో మనకు తెలియదు, కానీ తెలుగుదేశం నుంచి నాయకులందరినీ తీసుకెళ్ళాడు అతను కదా. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇది శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ముఖ్యమైన నాయకులను తీసుకెళ్ళి, యాక్చువల్గా మీరు చూసుకుంటే కనుకైతే 2014 ఎన్నికల తర్వాత కొన్ని సెగ్మెంట్స్ మీకు అట్లాగా హాలోగానే ఉన్నాయి. ఎక్కడ తెలంగాణ ఇంపాక్ట్ లేదు. ఓకే, ఓన్లీ మేబీ ఉత్తర తెలంగాణ ఒక్కటే ఆ తెలంగాణ ఇంపాక్ట్ ఉండింది అప్పట్లో. సో అది ఏమైంది, ఎప్పటికప్పుడు హీస్ ట్రయింగ్. ఇప్పుడు జగన్ తోటి ఎందుకు ఉంటాడు కలిసి అని ఆలోచిస్తే మీరు తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రాకి సంబంధించి కానీ జగన్ వల్ల అతనికి వచ్చిన నష్టం లేదు. జగన్ ఇంపాక్ట్ ఎక్కడా తెలంగాణలో లేదు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ ఓటింగ్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నది కావచ్చు, అంతకు ముందుది కావచ్చు, అది మీకు వైసీపీకి పడింది తప్ప కొత్తగా ఓటింగ్ ఎక్కడి నుంచి రాలేదు. ఇక్కడ మీకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ఓటింగ్ అంతా కూడా మీకు బీఆర్ఎస్కి పడింది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మొన్న మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏవైతే జరిగాయో ఇక్కడ ఇంకా తెలుగుదేశం ముద్ర పోలేదు. ప్లస్ రేవంత్ రెడ్డి తాను మొక్కే, తను కూడా తాను మొక్కే, అది మర్చిపోతున్నాడు. ఇప్పుడు అతను ఎన్ని కుతంత్రాలు చేసినా రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాడు, అతనికి తెలీదా? సో ఇది జీర్ణించుకోలేకపోతుంది. అందుకని నిన్న ఏం చేశాడు, మళ్ళా చంద్రబాబు మీద పడ్డాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఈయన ఫ్యూచర్ సిటీ అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆల్రెడీ 3 సిటీలు ఉన్నట్టే కదా, ఫ్యూచర్ సిటీ అనేది 4th సిటీ. సో ఇక్కడ చంద్రబాబు డెవలప్ చేశాడు. ఇప్పుడు ఆంధ్రాని డెవలప్ చేస్తున్నాడు. 20 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చేసాయి. ఇప్పుడు 7,20,000 ఎంతో ఉద్యోగాలు వచ్చేసాయి, ఇంకా వచ్చేస్తాయి. ఓ పక్క కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడు. తను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేస్తే ఏదో అదేంటంటారు, ఒక కంటికి మందేస్తే ఉన్న కన్ను కూడా పోయిందని 2 కళ్ళు పోయాయని, అట్లాగా అతని పని ఎందుకు కాకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడుని తిడితేనే నాకు లైఫ్ అనుకుంటున్నాడు, కానీ అక్కడ మళ్ళా తప్పులో కాలేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈరోజు కావాల్సింది, మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం వల్ల చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెరుగుతుంది, అది అతనికి అర్థం కావట్లేదు. అంటే మీరు ఏదైతే తెలంగాణ వాళ్ళు మర్చిపోవాలనుకుంటున్నారో, ఎవరినైతే మీరు తెలంగాణ వాళ్ళు మర్చిపోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి పదే పదే చెప్పటం వల్ల జరగబోయేది ఏంటంటే మళ్ళా ఆ మనిషి మీద ఆసక్తి చూపిస్తారు ప్రజలు. సో అందుకని ఇప్పుడు కేసీఆర్ మళ్ళా తెలియక అదే తప్పు చేస్తున్నాడు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని నిన్న జూరాల విషయం తీసుకొచ్చాడు, ఎక్కడా కాళేశ్వరం ప్రస్తావన తేలేదు. కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే నిన్న అందరూ కూడా తిరగబడ్డారు కేసీఆర్ మీద. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ నిన్న లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఆల్రెడీ అంతకుముందే అన్నాడు కోనసీమకి దిష్టి తగిలిందంటే
తెలంగాణ దృష్టి కాదు అతను అన్నది, యాక్చువల్లీ కేసీఆర్ దృష్టి అన్నాడు. అతని దృష్టిలో కేసీఆర్ తెలంగాణ అంటే, ఇప్పుడు తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ వేరు, కేసీఆర్ దృష్టి వేరు, కేసీఆర్ తెలంగాణ వేరు, అది చెప్తుంటా. ఈ రోజు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ గురించి ఎవరు మాట్లాడటల్లా. ఇవాళ తెలంగాణ వచ్చేసింది, ఇది ఒక రాష్ట్రం, ఇది మా రాష్ట్రం అని వాళ్ళు అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని కోరుకుని తెచ్చుకున్నారు. ఇవాళ ఎవరు కూడా మళ్ళా కేసీఆర్ రావాలని అనుకోవట్లా. ఎందుకు అనుకోవట్లేదంటే కేసీఆర్ కుటుంబంలోనే యూనిటీ లేనప్పుడు ఇంకా రాష్ట్రంలో ఎటువంటి యూనిటీ తీసుకొస్తాడు ఆయన? రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? ఒక నలుగురు కలిసి ఒక కుటుంబం మొత్తం ఒక రాష్ట్రాన్ని దోచుకుంది. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక మేనల్లుడు, ఇంకో మేనల్లుడు, ఓ కూతురు, మొత్తం 5గురు. కూతురు ఇవాళ బయటికి వెళ్ళిపోయింది, ఆ కూతురు ఇవాళ కుంపటిగా మారింది. అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేసీఆర్కి ఏం చేయాలో తెలియట్లా. ఇవాళ ప్రజల్లోకి ఎందుకు వచ్చాడంటే, ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు, ఇక్కడ ఈయన బయటకు వచ్చాడు, ఇద్దరు కూడబలుక్కుని వచ్చారు. అంటే మళ్ళా 2028 ఈయన, 2029 ఆయన ముఖ్యమంత్రులు అవుతామని కలలు కంటున్నారు. కానీ కలలు నిజమైతే కావండి. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చేవాళ్ళు తప్ప ఉత్త సంక్షేమం ఇచ్చేసి లేదు కబుర్లు చెప్పేసి మేము కొంతమందికి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రైతు భరోసా ఇచ్చినప్పుడు అతను చేసిన తప్పిదం ఏంటో తెలుసా మీకు? మీరు నమ్మరు, బెంజ్ కారుల్లో BMW వచ్చి ఎకరాకి అప్పుడు ఎంత 8,000 ఎంత ఇచ్చాడు కదా, అంటే 8,000 ఇంటూ 100 ఎకరాలు 500 ఎకరాలు అట్లా డబ్బులు తీసుకెళ్ళిపోయారు. నిజం. మా ఇంటి చుట్టుపక్కల బాగా రిచ్ ఉన్న వాళ్ళు కూడా, అసలు నెలకి 1,00,000 అద్దెలు వచ్చే వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్నారు. మీకు తెలీదు. అందుకని అలాంటి వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఫస్ట్ విడత 4,000, తర్వాత విడత 4,000 కదా, అట్లా ఎవరికి వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకని రైతు భరోసా వల్ల బాగుపడింది సామాన్య రైతు కాదు, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకే మళ్ళా ఇచ్చాడు. అంటే తన వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీరు గమనించుకోండి. అంటే వెలమదొరలు కావచ్చు, లేకపోతే రెడ్లు కావచ్చు, అందరూ ఉన్నత వర్గాల వాళ్ళకి ఎక్కువగా ఇచ్చుకున్నాడు. కాబట్టి దాన్ని తగ్గిస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మీకు అది ఇక్కడ జరుగుతున్నది. రైతు భరోసా తగ్గింది అంటే రైతు భరోసా ఇవ్వడం మాంటం లేదు, దాన్ని ఇంకొక పేరేదో పెట్టారు ఇది కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇక్కడ నిజంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తానంటున్నాడు ఈయన. మీకు ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు సాధారణ మనిషికి ఇవ్వకుండా బాగా ఉన్నత స్థాయిలో ఉండి, బాగా డబ్బులుండి, వ్యాపారాలుండి, వాళ్ళకి 10 ఎకరాలు ఉంటే వాళ్ళు రైతులు ఏంటండి? ఎవరు అర్హత ఉంటుందో వాళ్ళకి రావాలి, అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి. అదే ఇవాళ చెప్తున్నాడు, అర్హులైన వాళ్ళకే మేము రైతు భరోసా ఇస్తామంటున్నాడు. కాబట్టి ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు లేకపోతే ఒక కింది స్థాయి వ్యక్తికి ఒకే రకంగా చూస్తాను అంటే అది కుదరదు కదా. అందుకని ఆ రకంగా మార్పులు జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా ఇవాళ ఊహించలేదు. ఆంధ్రాలో అందరూ కూడా తిట్టిపోస్తున్నారు కేసీఆర్ని, ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కూడా ఏం ఊరుకోడు. కాబట్టి ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడిని తిడితే మళ్ళీ ఓట్లు పడతాయి అనుకుంటే అది భ్రమ. అది మళ్ళా తెలుగుదేశానికి మంచి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.